హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్ గురించి పార్ట్ 1 ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. అయితే ఆండ్రాయిడ్ స్టూడియో ట్యూటోరియల్స్ నేర్చుకునే ముందు దానికి డిమాండ్ అనేది, కెరీర్ స్కోప్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫ్రీలాన్సింగ్ ద్వారా, ఒకటి జాబ్, ఇంకొకటి మన ఓన్గా మనం యాప్స్ క్రియేట్ చేసేసి, అంటే 3 టైప్స్ అనమాట. ప్లే స్టోర్లో అప్లోడ్ చేయడం అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఆండ్రాయిడ్ నేర్చుకోవాలనుకుంటే మీకు కోర్ జావా కావాలి. ప్లస్ ఆండ్రాయిడ్ స్టూడియో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 3 GB 2 GB అలా ఉంటుంది. ఇది అన్నమాట. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు మినిమం 6 to 8 GB ర్యామ్ అనేది పక్కా ఉండాలి. 4 GB ర్యామ్ ఉందనుకోండి, మీరు ఏమైనా చేంజెస్ చేసి మీకు చేంజెస్ లాగా ఇక్కడ అది ఇట్లా కొడతారు కదా, రన్ అనేది కొట్టగానే మీకు టోటల్, నాకైతే మా నైట్ 10కి అలా స్టార్ట్ చేసి నేను చేంజెస్ చేసుకుంటూ ఇట్లా స్టూడియో రిలోడ్ కావడానికి టోటల్ డే మొత్తం, అంటే నైట్ మార్నింగ్ 4 అలా అయిపోయింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ నేను ఒక ర్యామ్ కొనుక్కున్నాను అమెజాన్లో. సో ప్రాసెసర్ చూసుకుంటే మీరు ఇక్కడ i3 i5 i7, ఎక్కువ మంది ప్రొఫెషనల్ అయితే i5 వాడతారు. i7 వాడితే చాలా బెటరే, కానీ ఇంత యూజ్ చేస్తామో చేయమో తెలియదు. సో దేని లేదంటే తేడా కోర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో i7 ఫాస్ట్ ఉంటుంది, i5 కూడా ఫాస్ట్, కొంచెం i3 కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది కోర్ స్కిల్స్ ఏమేమి కావాలి. ఆండ్రాయిడ్ స్టూడియో నేర్చుకున్నాం ఉందంటే కోర్ జావా తప్పనిసరిగా కావాలి. దాంట్లో మీరు పర్ఫెక్ట్ అయ్యండి. కోర్ జావా పర్ఫెక్ట్ ఇంప్రూవ్మెంట్ అయ్యి కొంచెం ప్రాక్టీస్ ఉంటే తొందరగా మీరు ఆండ్రాయిడ్ స్టూడియో మీకు చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటేమో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా కోర్ జావా ఉపయోగపడుతుంది. యూఐ అంటే మీకు HTML CSS లాగా ఇక్కడ జేసన్ అనేది ఉపయోగపడుతుంది. జేసన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. దాన్ని కోడింగ్ అంటారు కానీ ప్రోగ్రామింగ్ అన్నారు. సో అది కూడా నేర్చుకోవచ్చు. ఇంకా మీరు ఇప్పుడు ఇది కోట్లిన్ అనేది ఆండ్రాయిడ్ బేసిస్ మీద స్టార్ట్ అయింది అప్పుడు. అయితే ఇది కూడా, దీనికి కూడా జావా బేస్ మీద ఉంటుంది. ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే C++తో కూడా మీరు NDK సపోర్ట్ తోటి చేయొచ్చు, కానీ అంత పాపులర్ కాలేదు. ఇప్పుడైతే మొత్తం మనం క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అనేది బాగా పాపులర్ అవుతుంది. దీంట్లో మీరు చూసుకోవాల్సింది క్రాస్ ప్లాట్ఫామ్లో గూగుల్ వాళ్ళది ఫ్లటర్ ఒకటి, ఇక్కడ చూసుకుంటే రియాక్ట్ నేటివ్, ఫ్లటర్ అండ్ అయానిక్ ప్లాట్ఫామ్ బై అడోబ్ అనమాట. ఇవి 3. ఏపీ వాళ్ళదేమో రియాక్ట్ నేటివ్ అనేది, ఇవి ఫేమస్ అవుతున్నాయి, ఇవి నేర్చుకోవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ వాళ్ళది జమేరియన్. ఇవన్నీ చెప్పే ముందు మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎలా ఉంది కెరీర్ అనేది చూసుకుంటే, జాబ్స్ ఎలా ఉన్నాయి అనుకుంటే మనం freelancer.comలోకి చూసాము. ఇక్కడ 1400 జాబ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మీద. ఇక్కడ మీరు ఇలా వచ్చేసి ఇక్కడికి ఫైండ్ జాబ్స్ బై స్కిల్లో మళ్ళీ మొబైల్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఐఫోన్ యాప్స్, ఐఫోన్, ఆండ్రాయిడ్, ఈ ఫ్లటర్, జమేరియన్ అనేది మైక్రోసాఫ్ట్, ఫ్లటర్ అనేది క్లాస్ ప్లాట్ఫామ్ యాప్ అనమాట. జమేరియన్ కూడా క్లాస్ ప్లాట్ఫామ్ యాప్, అంటే ఇది C# యూజ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ .NET వస్తే మీరు iOS, ఆండ్రాయిడ్కి క్లాస్ ప్లాట్ఫామ్ యాప్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు HTML CSS కూడా అయానిక్ ఫ్రేమ్వర్క్తో కూడా చేస్తారు. ఫ్లటర్ జాబ్స్ కాకుండా ఇప్పుడు ఐఫోన్ జాబ్స్ చూసుకుంటే ఇక్కడ మీరు తక్కువగా ఉంటాయి, 71 ఉన్నాయి. ఆండ్రాయిడ్ అనేది 87% యూజ్ అవుతుంది, 20% 15% iOS యూజ్ చేస్తున్నారు. సో ఆండ్రాయిడ్కి అనేది అలా ఉంది. ఇంకా మీరు naukri.com చూసుకుంటే naukri.comలో జాబ్స్, ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో చూసుకుంటే మీరు ఇక్కడ లొకేషన్ వైజ్ చూసుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి. అక్కడ 21,000 జాబ్స్ ఇన్ హైదరాబాద్, పూణే. టోటల్గా జాబ్స్ అయితే చాలా డిమాండ్ ఉంది, కానీ రియాలిటీ వేరుంటుంది. సరే, ఇప్పుడైతే ఏంటంటే మీరు రిమోట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు, రిమోట్గా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ జాబ్స్ కూడా చేస్తారు, ఫ్రీలాన్సింగ్ చేస్తారు. కాకపోతే ఇంకా మీరు మీరే ఓన్గా ప్లే స్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. స్కిల్స్, ఇక్కడ కోర్ జావా అయిపోయింది.
ఇంకా మీరు చూసుకుంటే మీరు ఓన్గా నేర్చుకుంటే ఇక ఇది ఆండ్రాయిడ్ వెబ్ యాప్ అనమాట. నాకున్న వెబ్సైట్ అన్నిటికీ ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఒక పేరు చేంజ్ చేసి నేను ప్లే స్టోర్ కూడా చేస్తాను. ఒకే సోర్స్ కోడ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఒకే సోర్స్ కోడ్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, ప్లస్ మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. అది ప్రోగ్రామింగ్లో బెనిఫిట్. ఎగ్జాంపుల్ చూడాలంటే ఇక్కడ ఇది మల్టీపర్పస్, ఇది వెబ్ యాప్ అనమాట. దీనికి 5314 సేల్స్ అయిపోయాయి, $29. మొత్తం ఎంత సంపాదించిన డెవలపర్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ వెబ్ యాప్ అనేది $30 per download అయితే సేల్స్ అయితే మనకి ఇక్కడ 1500K అనమాట. $1,59,000 సంపాదించింది అతను. జస్ట్ 1 hour అట్లా డైలీ 1 hour కూడా అవసరం లేదు దానికి. ఫస్ట్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మన రూపీస్లో చూస్తే 1,13,98,000 అంటే మొత్తం 1,14,00,000 అనేది ఇప్పటి వరకు సేల్ అయిపోయాయి. దాంట్లో రికరింగ్ అనేది ఎవ్రీ ఇయర్ తర్వాత మళ్ళీ అప్డేట్స్కి మళ్ళీ కొనడం అది ఉంటుంది. అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ అప్డేట్స్ ఫ్రీ ఇస్తాడు సాఫ్ట్వేర్కి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ కొనుక్కోవాల్సిందే, మళ్ళీ $29 పే చేయాల్సి ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లాగా ప్లస్ అడోబీ ప్రొడక్ట్స్ లాగా అనమాట. అదే మీరు ప్లే స్టోర్లో ఎలా అంటే మీరు ప్రీమియం యాప్స్ ఏమేమి ఉన్నాయో చూసేసుకొని వాటిని ఫ్రీగా కానీ కొంచెం ప్రైస్ తక్కువగా ఇస్తే మీరు ఆటోమేటిక్గా కాంపిటీషన్ని సస్టైన్ చేయగలుగుతారు అన్నమాట. అయితే ఇలా మీరు ఇదే యాప్ని క్లోన్ చేసి కానీ కొంచెం మళ్ళీ ఇదే వెబ్ యాప్ని మీరు కొంచెం చేసి ఇక్కడ $25 కానీ పెడితే ఎంతో కొన్ని ఫీచర్స్ కొంచెం యాడ్ చేస్తే దీనికి కాంపిటీషన్గా మీరు అయిపోతారు అనమాట. అది ఆండ్రాయిడ్ యాప్లో ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బెస్ట్ సెల్లింగ్ యాప్స్ ఏమేమి, డిమాండ్ ఏమేమి ఉన్నాయని చూస్తే ఇక్కడ విక్స్ టీవీ సిరీస్, లైవ్ టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఫర్ మొబైల్ యాప్ ఫర్ యూట్యూబర్స్ కూడా మీరు ఒక యాప్ సోర్స్ కోడ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పే చేసి కూడా వేరే వాళ్ళకు మీరు యూట్యూబ్ వాళ్ళకు మెయిల్ పంపించి మీకు కావాలా మేము చేస్తామంటే వాళ్ళు ఎంతో కొంచెం అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు ఓకే చేసుకుంటారు. ఇక్కడ యాప్ ఉంటుంది అది కూడా. ఇది ఒకటి సెల్ మై యాప్. ఇక్కడ కూడా మీరు మీ సోర్స్ కోడ్ ఇక్కడ సెల్ చేయవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మొబైల్ ఎట్లా చెప్పాను అలానే చెప్పాను. మై యాప్ టెంప్లెట్ లిమిటెడ్ ఆఫర్స్. ఇలా మీరు యూనిటీ 3D ద్వారా కూడా ఆండ్రాయిడ్కి యాప్స్ తయారు చేసుకోవచ్చు. యూనిటీ 3D కూడా చాలా గేమింగ్ అనేది చాలా వచ్చింది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇది ఇలా ఇక్కడ మీరు ఫ్రీలాన్స్ అన్ని చేసుకోవచ్చు. సెల్ మై సోర్స్ కోడ్, మీరు సోర్స్ కోడ్ కూడా ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. జాబ్స్ అనేది చెప్పేశాను. ఇక్కడ మీరు ఫ్లటర్, ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ సిలబస్ ఏమేమి ఉంటుంది టాపిక్స్ అనేది చూసుకుంటే ఇక్కడ కోర్, జావా, ఇంట్రొడక్షన్, సాఫ్ట్వేర్, ఇవన్నీ జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి తప్ప ప్రాక్టీస్ లేని మీకు వర్కౌట్ కాదు. అంటే మీరు ఫస్ట్ లర్నింగ్ స్టేజ్లో 1 month 2 months మీరు నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకుని వదిలేస్తే మొత్తం మర్చిపోతారు. కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా జాబ్ చేసి జాబ్ 1 year 2 years చేస్తే కానీ మీరు పర్ఫెక్ట్ కాలేరు. అది కూడా మీరు ఫస్ట్ స్టార్టప్లో చేస్తే వాళ్ళు కొంచెం మీకు ఏ కంపెనీ అయినా ఫస్ట్ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అదే మీరు నేర్చుకున్న అసలు ట్రైనింగ్ అనమాట. ప్రాక్టికల్గా వీళ్ళు మీరు ఇట్లా అమీర్పేట అంటే పోతే మళ్ళీ డైలీ మీకు ఎలాంటి టాస్క్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సిలబస్ అనమాట. నేను అమీర్పేటలో నేర్చుకున్నప్పుడు ఇది డైలీ ఇది ఒక టాస్క్ ఇచ్చేసి ఒక కోడ్ ఇచ్చి డిప్లాయ్ చేసేయమన్నారు అంతే. అయితే ఇప్పుడు మీరు అలా చేసుకోవచ్చు. జాబ్స్ అయితే అలా ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో అప్లోడ్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ అకౌంట్ అనేది $25. మీకు 3 వైలేషన్స్ అయిపోతే మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. ప్లస్ మీరు తర్వాత మీరు ఎన్ని అకౌంట్లు యాడ్ చేసినా కూడా చెప్పలేము, డిలీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పాలసీస్ అనేది డైలీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు యూట్యూబ్లో అయితే చాలా మంది ఎవరైనా వాళ్ళు వీడియోలు పెట్టేస్తున్నారు. వెబ్సైట్ కూడా సెకండ్ కాంపిటీషన్, అందరూ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి
వాళ్ళు చేస్తున్నారు జస్ట్ ఫార్ములా బట్టి, తర్వాత చేస్తున్నారు కానీ కొంచెం వస్తున్నారు, 1 lakh 2 lakhs సంపాదిస్తున్న తర్వాత పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా, లాంగ్ టర్మ్లో సక్సెస్ కాలేరు కదా, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ప్రైవేట్ కాంపిటీషన్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే టెక్నికల్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, కాన్సెప్ట్ అనేది కూడా ఈజీ కాపీ అయిపోతుంది కాబట్టి ఇది మీకు హండ్రెడ్ అనేది చాలా బెటర్. తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటంటే చేసిన యాప్ అనేది డౌన్లోడ్ కాకపోవడం. 2014-15లో మీరు ఏ యాప్ ఇట్లా చేసినా డౌన్లోడ్ అయిపోయింది కొత్త కాబట్టి, ఇప్పుడు మాత్రం యాప్ డౌన్లోడ్ కావడం చాలా కష్టం. మనం యాప్ డౌన్లోడ్కి పర్ ₹5 ఇట్లా మనం ప్రమోషన్ చేసుకోవాలి, $1000 కింద అని. దానిలో కూడా సక్సెస్ లేదు, యాప్ డౌన్లోడ్ కూడా సక్సెస్ కావట్లేదు, దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నాయి. డౌన్లోడ్ చేసినా మళ్ళీ అన్ఇన్స్టాల్ అయిపోతూనే ఉన్నాయి. ఆ స్టాప్ బికాస్ నేను ట్రై చేశాను, 2 years నేర్చుకున్నాను. తర్వాత ఏమైందంటే ఆ 3+ అకౌంట్స్ అనేది లాస్ అయిపోయాయి. అలానే ఈ medium.comలో చాలా మంది డెవలపర్స్ ఏంటంటే నా అకౌంట్ క్లోజ్ అయిపోయింది, అలా ఉంటాయి కొన్ని స్టోరీస్. వాటి వల్ల కూడా నాకు పెద్ద టైం అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం, కెరీర్ కొంచెం ఏంటంటే కొంచెం భయం అనిపించింది. తర్వాత నేను వదిలేశాను, ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఉండాలి కదా, బ్రెయిన్కి అనేది బాగా స్ట్రోక్ బాగా వస్తుంది అనమాట కోడింగ్ చేయాలనుకుంటే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేటా అనేది మన పీసీ మ్యాక్ అడ్రస్, మన ఐపీ అడ్రస్ తోటి మ్యాక్ అడ్రస్ లింక్ అయిపోతుంది. అది ఉంటుంది, మన లొకేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మనం ఎన్ని చేసినా మన డెవలపర్ అకౌంట్ తెలిసిపోతుంది అనమాట. కొంచెం రిస్క్ అనమాట. జాబ్స్ చూసుకుంటే వాళ్ళు మొత్తం ఇండియన్ డెవలపర్ని తీసుకుంటారు, ఎందుకంటే చీప్ కాబట్టి. మళ్ళీ మనతో కోడింగ్ చేసేది మనకే, మళ్ళీ మనమే మార్కెట్ అయిపోతాం. ఎలా అంటే ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్ చూసుకుంటే మీరు ఎక్కువగా క్లీనింగ్ యాప్స్ కానీ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు మొత్తం డెవలపర్స్ అంతా అవుట్ అంటే ఫారిన్ కంట్రీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఇండివిజువల్ డెవలపర్స్, జస్ట్ 1 man ఉంటుంది, వాళ్ళు మేనేజ్ చేస్తారు. యూ కెన్ మేక్ మనీ వితౌట్ కోడింగ్ బిజినెస్. మనం వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ చేయకుండా కూడా మనీ సంపాదించవచ్చు బిజినెస్ మ్యాన్ లాగా. ఎలా అంటే ఇప్పుడు చెప్పిన వెబ్సైట్లో సోర్స్ కోడ్ అమ్మడం, మన ప్లే స్టోర్లో పబ్లిష్ చేయడం, తర్వాత మీరు ప్రమోషన్ చేయడానికి కొంచెం మనీ అడ్వర్ట్స్లో గూగుల్ యాడ్స్లో పెట్టచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటే డౌన్లోడ్స్ అయిపోతాయి. అలాగే ఆ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉండి సక్సెస్ నడుస్తాం, మన డెవలపర్ని ఫ్రీలాన్సర్ ద్వారా హైర్ చేసుకోవచ్చు, రిమోట్ ద్వారా ఇవ్వచ్చు. చిన్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చెప్తే వాళ్ళు చేసి మేనేజ్ చేస్తారు. ఇవన్నీ చెప్పేసాను. మీరు యాప్ అడ్రస్ చూసుకుంటే ఈఎంఐ క్యాలిక్యులేటర్ క్విజ్ ఆఫ్ పజిల్ గేమ్. నేను ఇది ట్రై చేశాను, ఈ గేమ్ని క్లోన్ చేశాను కానీ అక్కడ అయిపోయింది. అది 1000 downloads కూడా కాలేదు, దీనికి అడ్వర్టైజ్ చేశాను. ఇది మొబైల్ హైబ్రిడ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే వన్ సోర్స్ తోటి iOS, Android, Windows ప్లాట్ఫామ్లో మొత్తం చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఫోన్ గ్యాప్, అపాచీ వాళ్ళు అపాచీ కార్డోవా అని అయానిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. అపాచీ ప్లస్ అడోబీ వీళ్ళంతా కలిసి HTML CSS మీద రన్ అవుతుంది. రియాక్ట్ నేటివ్ అనేది జావా స్క్రిప్ట్ మీద, రియాక్ట్ JS మీద, ప్లస్ సి లాంగ్వేజ్ మీద రన్ అవుతుంది. ఫేస్బుక్ వాళ్ళది, మైక్రోసాఫ్ట్ ఇదేమో C# ద్వారా రన్ అవుతుంది. C# డాటా నెట్ ఉంటే మీకు యూనిటీ 3Dలో కూడా యూజ్ అవుతుంది. ఇక ఫ్లటర్ అనేది ఇంకా నేను చూడలేదు, సేమ్ Android, ఇది గూగుల్ వాళ్ళదే. యూనిటీ స్క్రిప్ట్ అనేది ఇది ఓపెన్ సోర్స్, ఇంకా పెద్ద కంపెనీలో ఉంది కనుక. సో ఏంటంటే ఇప్పుడు డెవలపర్స్ అందరూ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మొబైల్ అండ్ వెబ్ అన్నీ తెలిసి ఉండాలి. ఆల్మోస్ట్గా ప్రోగ్రామింగ్ వచ్చిన ఫీల్డ్ అందరికీ టచ్లో ఉంటుంటాయి. కాకపోతే ఎర్లీగా మనం చేంజెస్ అనేది తొందరగా అడాప్ట్ కావాలి, ఎందుకంటే మనకు ఫాస్టర్ డెవలప్మెంట్, ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి కాబట్టి చేంజెస్ వస్తుంటాయి. కాబట్టి ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బెటర్. మనీ ఇన్ ఆండ్రాయిడ్ ఇది కూడా అయిపోయింది, మేక్ మనీ. ఇంకా మీరు బిజినెస్ ఇలా స్టార్ట్ చేయాలనుకుంటే మీకు లీడ్స్ రావాలి కదా. మీరు 1 man షోగా చేయాలనుకుంటే ఫ్రీలాన్సర్ వెబ్సైట్లో మీరు సోర్స్ కోడ్ కొనుక్కోవచ్చు. ఇలా అంటే మీరు ఇలా freelancer.comలో హైర్ చేసుకోవచ్చు. అలాగే మీకు లీడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పినట్టు వెబ్ యాప్ కావాలి, యాప్ కావాలని వాళ్ళు పేమెంట్ గేట్వే అలాంటివి కావాలని వీళ్ళు క్లాసిఫైడ్ సైట్స్లో పోస్ట్ చేస్తారు. ఇలాంటి సులేఖ, క్విక్కర్ వీళ్ళ దగ్గర నుంచి మనకు కంపెనీలో పెడితే వీళ్ళు మనకు లీడ్స్ ఇస్తారు అనమాట. డాటా ఇస్తారు, ఒక 1000 అలా ఇస్తారు, పర్ చార్జెస్ చేస్తారు పర్ మంత్ ఇంత. ఆ లీడ్స్ మనం కాల్ చేసి కన్వర్ట్ చేసేసుకొని ఆ లీడ్స్ ఓకే అయిన తర్వాత మనం ఫ్రీలాన్స్ ద్వారా డెవలప్ చేసేసుకుంటే
అలాగా చిన్న కంపెనీగా పెద్ద కంపెనీ కూడా స్టార్ట్ చేస్తాను. అంతా మేనేజ్మెంట్, లీడర్షిప్, మార్కెటింగ్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్. సో అది